ఏపీకి రైల్వే జోన్ విషయంలో కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ ప్రకటన తర్వాత విశాఖలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. రాష్ట్ర ప్రభుత్వం రైల్వే జోన్కు భూమిని కేటాయించారంటూ బీజేపీ ప్రత్యక్ష ఆందోళనకు దిగింది. జోన్కు అనువైన భూమిని కేటాయించకుండా సాకులు చెబుతున్నారంటూ ఆరోపిస్తున్నారు కమలనాథులు. ఇక ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఇతర బీజేపీ నేతల సారథ్యంలో పార్టీ కార్యకర్తలు మెరుపు ధర్నాకు దిగారు. జీవీఎంసీ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చే క్రమంలో కాసేపు ఉద్రిక్తతకు దారితీసింది. ఇక బీజేపీ శ్రేణులను మధ్యలోనే అడ్డుకున్నారు పోలీసులు. దీంతో ఎక్కడి వారు అక్కడ రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. నిర్లక్ష్య రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు కూడా చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడదాం. రైల్వే